వద్దు ప్రార్థన వద్దు, ప్రార్థన గురించిన వాక్యం వద్దు, అసలు ప్రార్థన జరుగుతుంటే మనం వద్దు. స్వస్థత కూడికలు వెళ్తారు, ఉజ్జీవ కూడికలు వెళ్తారు, సంతాన కూడికలు వెళ్తారు, దెయ్యాలు అపవిత్రాత్మను పోగొట్టి కూడికలు సభలు వెళ్తారు. చాలా మంది దేనికి వెళ్తారంటే ఉపవాస ప్రార్థన. అంటే కొంతమంది వెళ్ళరు. ఉపవాస ప్రార్థన అంటే ఏం చేస్తారంటే కొంతమంది ఉపవాస ప్రార్థన కూడికలు అంటే వాళ్ళకి చాలా కష్టమయ్యి వెళ్ళరు. దేవుడి యొక్క స్తుతి కూడికలకు వెళ్తారు, పుట్టినరోజు కూడిక వెళ్తారు, లాస్ట్కి చనిపోయిన జ్ఞాపకాలు కూడిక వెళ్తారు. కానీ ఉపవాస ప్రార్థన కూడిక వెళ్ళరు, ప్రార్థన కూడిక వెళ్ళరు. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనం ప్రార్థనకి వెళ్ళకపోయినా, ప్రార్థన చేయకపోయినా సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖంగా బ్రతకలేము. మనం ప్రార్థనకి వెళ్ళకపోతే సంపూర్ణ భక్తి ఉండదు, మాన్యత ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. ఇక్కడ రాయబడి ఉన్న మాట అన్నమాట. అందుకని ఇక్కడ ఏం రాస్తుందంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అని ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 4 మనం చేస్తే 4 ఇస్తాడు దేవుడు మనకి. సంపూర్ణ భక్తి, మాన్యతగా, సుఖంగా, నెమ్మదిగా 4 ఇస్తాడు. 4 చేస్తే దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట చూడండి అమ్మ. అందుకనే మన సహవాసము, మందిరము ఒక పెద్ద కాపుదల ఉండాలి, మందిరానికి కంచి ఉండాలి, మందిరానికి దేవుడి సంరక్షణ ఉండాలి, మందిరానికి. ఎలాగో తెలుసా? ప్రార్థన ద్వారా. చెప్పండి అందరూ, ఎలాగమ్మా? మళ్ళీ చెప్పండి. ప్రార్థన ద్వారా మన సంఘం చుట్టూత దేవుడు కవచం వేస్తాడు, కంచి వేస్తాడు. చాలా ఆత్మీయతను కోల్పోయిన విశ్వాసులు ప్రార్థన చేయడానికి ఇష్టపడకపోవడం వలన వాళ్ళ మీద దేవుడికి గొప్ప ప్రణాళిక ఉన్న, మంచి ఉన్నతంగా వాళ్ళ దేవుడు వాడుకోవాలని సంకల్పం ఉన్న వాళ్ళ భక్తిలో మాన్యత లేదు, వాళ్ళ భక్తిలో నెమ్మది లేదు, సంపూర్ణత లేదు, మాన్యత లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. ఎందుకని? మనుషుల కోసం ప్రార్థన చేయలేదు, దేవుడి యొక్క వాక్యం అంటుంది విజ్ఞాపన చేయలేదు, దేవుడి యొక్క వాక్యం అంటుంది మనుషుల కోసం, రాసుల కోసం యాచన చేయలేదు, మనుషుల కోసం, రాసుల కోసం, అధికారుల కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. అందుకనే మనకి సంపూర్ణ భక్తి రాదు, మాన్యత రాదు, సుఖం రాదు, నెమ్మది రాదు. ప్రార్థన చేస్తున్నాం, నెమ్మది ఉండదు, స్థిమితం ఉండదు లోపల. ఎందుకని? ఆ ప్రార్థన సరైనది కాకపోవటం వల్ల. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా తమ్ముడు కాపాడు, మా అక్కని కాపాడు, మా భార్యని కాపాడు, మా భర్తను కాపాడు, మా కూతురుని కాపాడు, మా కొడుకును కాపాడు. ఆమేన్. అమ్మయ్య ఈరోజు చాలా పెద్ద ప్రార్థన చేశాను అనుకుంటా. భక్తి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. మనకేం రావాలి? సంపూర్ణ భక్తి రావాలి, మాన్యత ఉండాలి, నెమ్మది ఉండాలి, సుఖం ఉండాలి. చేసిన ప్రార్థన వల్ల ఈ 4 రావాలి. వస్తే అది దేవుడికి సంబంధించింది, సరైన ప్రార్థన అవుతుంది. సహోదరి సహోదరుడా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట, ఎప్పుడైతే మనుషుల కోసం, రాసుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తావో దేవుడు ఈ 4 మనకి దయచేస్తాడు. అందుకే పైన ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ఉదయం 5 గంటలకి గొలుసు ప్రార్థన జరుగుతుంది, 6:30 దాకా గొలుసు ప్రార్థన, 7 గంటల గొలుసు ప్రార్థన. దేనికి? ఎవరి కోసం? దేనికోసం? ఎవరి కోసం? మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం,
బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి అమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న. ఈ ఒక్కరోజు మనము మధ్యాహ్నం 12 గంటల దాకా దేవుడి మందిరంలో సన్నిధిలో గడిపితే మన ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు మన ఇంటికి సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము ప్యాక్ చేసి పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఆ రాజుల మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. చిన్న మందిగా కూడుకున్నాం. రెండో ఆరాధనకి ఎవ్వరు రావట్లా, కొత్త వాళ్ళు ఎవరు అయినా సరే పొద్దునున్న వాళ్ళే, వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళే, కొంచెం మంది. కానీ మీరే జనములకు ప్రవక్తలు. హల్లెలూయా. ప్రార్థనను ప్రేమించే వాళ్ళు ప్రవక్తలు, ప్రార్థన చేసేవాళ్ళే ప్రవక్తలు. బైబిల్లో ఆదికాండం చూడండి. ప్రవక్తలా ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవుడు అంటాడు, ప్రవక్తలే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తేనే నువ్వు ప్రవక్త అవుతావు అని బైబిల్ గ్రంథం చెబుతుందమ్మా. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, అమ్మ. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. చాలు. ఈయనెవరో చూద్దాం. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, అమ్మ. 20వ అధ్యాయంలో నుంచి 2వ వచనం చదువుకుందామయ్యా. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు, గెరారు రాజు అబీమెలెకు. చూడండి, ఈ రాజుకి ఎవరు ప్రార్థన చేయాలి? ఈ రాజు గురించి ఎవరు ప్రార్థన చేయాలి? అబ్రహాము ప్రార్థన చేయాలి. దేవుడికి అప్పుడు అబ్రహాం ఏమవుతాడు? ప్రవక్త అవుతాడు. రాజుల కోసం అని రాయబడింది. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఏముందయ్యా? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం చేయాలి. అబ్రహాముతో అంటున్నాడు, ఈ యొక్క అబీమెలెకుతో అన్నాడు, అబీమెలెకు రాజు, నువ్వు శారాను తీసుకొచ్చావు, శారాను ముట్టుకో, మాకు తీసుకెళ్ళి అబ్రహాము తప్పు చెప్పు. ఎందుకంటే రాజు అయిన నీకోసం అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ప్రవక్త. చూడండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన రాజుల రాజ్యాంగాలను మార్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు రాజుల కోసం ప్రార్థన చేస్తే రాజులు నీతి న్యాయంతో కూడిన పరిపాలన దేవుడు ఇస్తాడు. రాజులకి అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు, అధిపతులకి అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకేమో సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ఇస్తాడు. వాళ్ళకేమో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి సరైన పరిపాలన ఇస్తాడు. నువ్వు చేసే యొక్క విజ్ఞాపన, నువ్వు చేసే యొక్క ప్రార్థన, నువ్వు చేసేటువంటి యాచన, నువ్వు చేసే కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి ఆలోచించండి. ఉదయం తెల్లవారుజామున 3 గంటలు లేచి మనం ఇప్పుడు దాకా మెలుకువగా ఉండటము చాలా కష్టం. ఏం తినకుండా ఉండటము ఇంకా కష్టం. రోజు ఒకలాగా ఉండి ఒక్కరోజు ఇలా ఉండడం చాలా కష్టం. రోజు ఈ టైం కల్లా 4 బజ్జీలు గుట్కా స్వాహే. కొంతమంది 4 బజ్జీలు అంటే కొంతమంది కొన్ని తినేసి ఆకలి తెచ్చుకొని ప్రశాంతంగా స్థిమితంగా సిద్ధం పోసుకుంటూ ఉండేటువంటి సమయం ఇది. కానీ మనం ఏం నేర్చుకోవాలో, క్రైస్తత్వానికి కావలసిన ఆత్మీయ పునాదులు మనం నేర్చుకుంటే మన జీవితం దేవుడు వాడుకుంటాడు. వాడబారిపోతున్నాం మనం, మోడు బారిపోతున్నాం మనం. ఎక్కడ ఎలాగా
సంపూర్ణ భక్తి ఉండవలసిన క్రైస్తవుడికి సంపూర్ణ భక్తి లేకపోవటం, మాన్యత అంటే యథార్థత ఉండవలసిన క్రైస్తవుల్లో మాన్యత లేకపోవటం, అలాగే దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట నెమ్మదిగా ఉండాల్సిన క్రైస్తవుడికి నెమ్మది లేకపోవటం, సుఖంగా ఉండాల్సిన క్రైస్తవుడికి సుఖం లేకపోవటం ఒకటే కారణం. అదేంటో తెలుసా? రాజుల కోసం ప్రార్థన చేయాలి. మనం ఎవరి కోసం అమ్మా? గట్టి చెప్పండి. ఇంకోసారి రాజుల కోసం ప్రార్థన చేయాలి. దేవా, ఎవరు గెలవాలి, ఎవరు నిలవాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరు సాక్ష్యంగా పరిపాలించాలి, ఎవరు నీకు భయపడేవాడుగా, మా రాజులు నీకు భయపడేవాడుగా, రాజులు నీకు లోపడేవాడుగా, రాజులు ప్రార్థన చేసుకునేవాడుగా, రాజులు అంగలా చేయనివాడుగా, రాజులు ఉపవాసం ఉండేలాగా చేయలేవా అని రాజుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే రాజులు అందరికీ పరిపాలన చేసేటప్పుడు ప్రార్థన చేసుకుని పరిపాలిస్తారు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం చేయబడుతున్న మాట ఇక్కడ రాయబడిన అబీమెలెకు అనేటువంటి రాజు గురించి దేవుడు అంటున్నాడు, తన భార్య తనకు అప్పచెప్పు, అబ్రహాము ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు. తిమోతితో పౌలు గారు అంటున్నారు, నా కుమారుడు తిమోతి సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు దేవుడి మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు మనము ఇక్కడ కూర్చొని దేవుడి వాక్యం వింటున్నామంటే మనకు తెలియనిది తెలుసుకొని చేయటానికి, ఏదైతే మనకు తెలియలేదో, ఏ రాజుల కోసం అయితే మనం ప్రార్థన చేయటం లేదో ఒకసారి ఆలోచించండి. మందిరంలో జరుగుతున్న గొలుసు ప్రార్థనకి 242 దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని దేశాలమ్మా? 242 దేశాల రాజుల కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం అయ్యా? మన దేశం కాకపోయినా సరే, మన భాష కాకపోయినా సరే, ఆ 242 దేశాల రాజులు దేవుడు కలగజేసిన వాళ్ళు. హల్లెలూయా. ఆ రాజును దేవుడు నియమించుకున్నాడు. ఇప్పుడు ఆ రాజులు ఎలాంటి పరిపాలన చేయాలని తెలుసా? దేవుడు అనుకున్న, దేవుడు సంకల్పంతో కూడిన పరిపాలన చేయాలి. అది ఎలా సాధ్యమే తెలుసా? ఆ రాజుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ రాజులు దేవుడు అనుకున్నట్టుగా పరిపాలన చేయగలుగుతారు. హల్లెలూయా. అప్పుడు ఆ రాజుల పరిపాలన దేవుడు తెలుసా? ప్రార్థన జరగాలి అంటారు. ఆ రాజులు అంటారు, మన రాష్ట్రంలోని చర్చిలు స్థాపించబడాలి అంటారు, మన రాష్ట్రాల్లో సేవకులు కావాలి అంటారు, మన రాష్ట్రంలో క్రైస్తవులు కావాలి అంటారు, మన రాష్ట్రంలో దేవుడు సువార్త విడివిడిగా ప్రకటించబడాలి అంటారు. అలాగా ఆ దేశాలు క్రీస్తు ప్రభు సంపాదించే దేశాలుగా మార్చబడింది. ఏ రాజు కోసం ప్రార్థన చేశావో ఆ దేశం మారితే, ఆ దేశం మారినందుకు దేవుడు నీకు సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము ప్రసాదిస్తాడు. సహోదరి సహోదరుడా, హల్లెలూయా. యేసుక్రీస్తు దివ్య నామములో ఒకరోజు విజయవాడలో ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. తెల్లవారుజామున కూడా ప్రార్థనకి వెళ్తాం. ఆ పాస్టర్ గారు, ఆయన పేరు రావు. అయితే ఆయన ఏం చేస్తారయ్యా, ఏమిటి పాస్టర్ గారికి చేసేది ఏంటిదంటే, ఆయన ఏం చెప్తాడంటే అన్ని దేశాల్లో జైల్లోకి వెళ్ళి వాక్యం చెప్తాడు. ఆయన పని అది. ఆయన దేవుడి సేవకు పిలిచారంట. పిలిచి నువ్వు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో జైలుకి వెళ్ళి బైబిల్స్ పంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాక్యం చెప్పు. జైల్లో చాలా మందిలో కొంతమంది అనుకోకుండా హత్య చేస్తారు, ఆవేశంలో హత్య చేస్తారు, అనుకోకుండా తప్పు చేస్తారు, అనుకోకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చెడిపోవడానికి చటపనులు చేస్తారు. పోలీసులు పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, శిక్షిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నీ శిక్ష మోయటానికి, నీ శిక్ష తీయడానికి దేవుడు నమ్ముకోమని చెప్పిరా అని ఆ వ్యక్తిని దేవుడు నియమించుకున్నాడు.
అయితే ఆయన ఆ నావుగారు ఏం చెప్తానండి, దేవుడును సేవకు వెళ్ళక ముందు నేను దేశాల కోసం ప్రార్థన చేసేవాడిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దేశాల కోసం ప్రార్థన చేశాడో, రోజుకి ఒక దేశమైనా రోజుకి 2 దేశాలైనా ప్రయాణం చేసి ఆ దేశంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు, రాజులు ఆయన పిలిచి, అయ్యా రావు గారు, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పోలీస్ స్టేషన్లో ఉన్న ఉగ్రవాదులకి వాక్యం చెప్పండి, వాళ్ళకి నిజమైన జీవితం ఏంటో తెలియజేయండి. మేము చాలా కొట్టాము, చాలా శిక్ష వేశాము, కానీ మారట్లేదు, వాళ్ళకి స్థిమితం లేదు, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి ఆయన పిలిస్తే ఆయన ఆ దేశంలో ఆ రాష్ట్రంలో కూర్చొని ఉన్నతమైన వాక్యం చెప్పి చాలా మంది దొంగలు, వ్యభిచారులు, హంతకులు, దుర్మార్గులు, ఉగ్రవాదులు, నక్సలైట్లు, లేకపోతే మనుషులు చంపిన వాళ్ళు ఎంతో మంది అక్కడే పడి పశ్చాత్తాపడి, నాకు యేసే కావాలి, నాకు పాపం వద్దు, నాకు యేసే కావాలి, నా పంతం వద్దు, నాకు యేసే కావాలి, నా కోపం వద్దు అని మార్పు చెంది ఆయన చేతుల మీద కొన్ని వేల మంది బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. ఆయన సేవకు వెళ్ళక ముందు ఏం చేశాడంటే దేశాల పేరు రాసుకొని ప్రార్థన చేశాడు అంతే. దేవా, ఈ దేశంలో రాజుల్ని, అధికారుల్ని దీవించండి, మార్చండి. దేవా, అన్ని ఈ దేశాల్లో ఉన్నటువంటి మనుషుల్ని సేవకులుగా, విశ్వాసులుగా మార్చండి. ఆ దేశంలో ఉన్న గాంధీ షాపులు మూసేయండి, వ్యభిచార గృహాలు మూసేయండి, సినిమా హాల్స్ మూసేయండి, ప్రార్థనా మందిరాలు స్థాపించండి నాయన. అంతే ఆయన ప్రార్థన, ఇంకేం లేదు. ఆయన ఉద్యోగం చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆయన్ని, ఆయన భార్యని, వాళ్ళ బిడ్డల్ని ఇతర దేశాల వాళ్ళు పిలిచి బైబిల్స్ పంచమని చెప్పి, వాక్యం చెప్పమని చెప్పి, ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఆయన కానీ పిలిచి, అయ్యా ఆ మూర్ఖుడు, ఇదిగో ఈ మూర్ఖురాలు, హంతకులు, ఇదిగో ముద్దాయి, వీళ్ళు మారట్ల, ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు శిక్ష వేసినా మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ తప్పులు చేస్తానే ఉన్నది. బయటికి వెళ్ళి వాళ్ళు మారాలి అంటే వాళ్ళ మనసు మార్చేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు నీకు వినిపిస్తున్న ఈ మాట నిన్ను కదిలిస్తుందా? నిన్ను కూడా ఒక రావులాగా మారాలని అనిపిస్తుందా? దేశ విదేశాల్లో దేవుడిని జైల్లో వాడుకోవడానికి ఇష్టపడుతుంటే దేశాల కోసం ప్రార్థన చేయడానికి, రాజుల కోసం ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. అమ్మా, నీ వయస్సు అయిపోతుంది, నీ బలం అయిపోతుంది, నీ ఆరోగ్యం అయిపోతుంది. చూడండి, కొంతమంది సేవకులు ఆదివారం 4 ఆరాధనలు చెప్తారు. ఎన్ని ఆరాధనలు? నేను ఒకటి చెప్తే ఇంకోటి చెప్పలేను. దీవిన టీవీ ఛానల్లో కూడా ఆయన అంటారు, ఒకే రోజు 4 వాక్యాలు చెప్పి వెళ్ళిపోండి అంటారు, 4 ప్రోగ్రామ్ చేయమంటారు. నేను ఒకటే ఎక్కువ, నాకు ఒకటే ఎక్కువ, ఒకటి చెప్తానయ్యా, మళ్ళీ బాగా తీసుకొచ్చి మళ్ళీ చెప్తాను. 2 చెప్పండి, 2 కూడా వల్ల కాదు. అరగంటే కదండి, గంట చెప్పండి, 2 రూపాయలు చేసి పార్ట్ 1 పార్ట్ 2 వేస్తానంటారు. నువ్వు పార్ట్ 1 వద్దు, పార్ట్ 2 వద్దు, నీకు చెప్పలేను, గంట సేపు చెప్పలేను, అసలు 5 నిమిషాలు కూడా చెప్పలేను. చూడండి, నీ ప్రార్థన దేవుడు నిన్ను వాడుకునేలాగా చేస్తుందండి. హల్లెలూయా. నువ్వు మామూలుగా అలిగిపోవు, పరలోకంలోకి వెళ్తే నిన్ను చూసిన ఆ దేవుడే ఇంతగా వాడబడ్డావు అని అద్భుతంగా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడిని వాడుకోవాలంటే ప్రార్థనే నీకు కావాలి. దేశం ఎడిపోతే పోనివు అనుకునేవాడు క్రైస్తవుడు కాదు. దేవుడు అందుకేమన్నాడు, తిమోతి ఇదిగో ప్రార్థన చేయాలి. తిమోతి, నువ్వు ఏం చేయాలి ప్రభా? ప్రార్థన పౌలుగా ఏం చేయాలి? ఇదిగో నీకు సంపూర్ణ భక్తి కావాలా, మాన్యత కావాలా, నెమ్మది కావాలా, సుఖంగా ఉండాలా? అయితే మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తులు సమర్పించు అంటున్నాడు దేవుడు. 4 చేస్తే 4 ఇస్తానంటున్నాడు. ఏ 4 చేయాలి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తులు. ఈ 4 చేయాలి నువ్వు క్రైస్తవుడుగా. దేవుడు ఏమి ఇస్తాడు? సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం. ఈ 4 దేవుడు ఇస్తాడు నీకు జీవితం మీద. ఉందా?
ఈ 4 మనకు ఉన్నాయా? ఈ 4 మీద మనం డిపెండ్ అయ్యి ఆధారపడి ఆడుకొని జీవిస్తున్నామా? ఆలోచించండి. క్రైస్తవ జీవితం ఎలాగొందో తెలుసా? అన్నిటి గురించి బాధ్యత కలిగిన క్రైస్తవులు ఈరోజు దేని గురించి బాధ్యత కలిగి ఉండట్లేదు. మనకెందుకులే బాగా, రాజులు మనం మారుస్తామా? ముందే ప్రార్థన చేయక ముందు వాళ్ళు మారుస్తామా? వాళ్ళు మారుస్తాడా దేవుడు? వాడు ఎక్కడంటాడు? అది ఇది కదా, అది కదా. అది కాదు. మన భారతదేశానికి విలియం కేరీ అనే ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఇండియా దేశానికి. అన్ని దేశాల్లో ఇండియా మ్యాప్ పెట్టుకొని ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పంపించాడు. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి యవనస్తుడా విలియం కేరీ, నువ్వు భారతదేశానికి వెళ్ళి సువార్త చెయ్యి. ఎప్పుడైతే ఆయన చార్ట్ పెట్టి భారతదేశం యొక్క బొమ్మ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అన్నాడు, ఈ దేశము నీతో కొన్ని ఆత్మలు రక్షించబడటానికి నీ ప్రార్థన వల్ల నేను వాడుకుంటాను, అదే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడంట. హల్లెలూయా. కొంతమంది కొన్ని అమెరికా దేశంలో ఒక సేవకులు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో సేవకుడు చెప్తున్నాడంట, చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలి, మీలో ఎవరైనా ఉన్నారా అని 3 రోజుల మీటింగ్లో అడిగితే ఒక ఆయన చెయ్యెత్తాడంట. చెయ్యెత్తితే ఓకే, ఎన్ని వందల మంది ఉన్నారు, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఈ అమెరికా దేశం నుంచి చైనా దేశానికి ఒక్కళ్ళే వెళ్తారు మిషనరీగా, అయితే రా అని పిలిచాడంట. ఆ ఒక్క చేతిన ఆయనకి కాళ్ళు లేవంట. ఓ నో 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 స్టాప్ 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 రామా. మీటింగ్ అయిపోయింది. ఈ పాస్టర్ గారు ఆయన కాల్ లేవని మాట్లాడలేదు. 2వ రోజు మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయింది. సేవకుల మీటింగ్ అయిపోయింది. 2వ రోజు ముగింపులో ఉండగా మళ్ళీ వాకింగ్ చెప్పిన పాస్టర్ అడిగారంట, అమెరికా సేవకులారా, చైనాకి మీరు ఒకరు వెళ్ళాలి, ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఒక ఆయన ఎత్తాడు, ప్లీజ్ కమ్ రా అని పిలిచాడు. చూస్తే కాల్ లేవు. నిన్న ఎత్తినాడు. నో నో స్టాప్ 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 రామాకని. 3వ రోజు మీటింగ్, చివరి రోజు అయిపోతుంది మీటింగ్. అప్పుడు మళ్ళా వాకింగ్ చెప్పి చివరి రోజు మేము పిలుస్తున్నా అమెరికా సేవకుల చైనాకి అతను మీరు అతను ఉన్నారా? వీళ్ళు ఒక ఆయన చేయెత్తాడు. కాళ్ళు లేవండి. ఏంటంటే నువ్వు చేతులతో ఎందుకని? చైనాలో చంపేస్తారు, పరిగెత్తాలి, పారిపోవాలి, తప్పించుకోవాలి, ఎలా సాధ్యమైందండి? చైనా చార్ట్ పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరుడా, క్రైస్తత్వం అంటే పెద్ద బాధ్యతలు తీసుకునేవాడు క్రైస్తవుడు, తప్పించుకునేవాడు క్రైస్తవుడు కాదు. యేసయ్య ప్రపంచ రక్షణ ఇచ్చేటువంటి రక్షణ అనే బాధ్యత తీసుకున్నాడు. యేసయ్యే కాదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతో మంది సేవకులు, ప్రవక్తలు, ప్రవక్తీలు, లేకపోతే దీర్ఘదర్శకులు ఎంతో మంది బాధ్యత తీసుకున్న తర్వాతే వాళ్ళు ప్రయోజకులయ్యారు, భక్తులయ్యారు, ప్రవక్తులయ్యారు, ప్రవక్తీలయ్యారు, దేవుడి బిడ్డలయ్యారు, పరలోక వారసులయ్యారు. హల్లెలూయా. మరి నీకు కూడా బాధ్యత కావాలి, భారం పెరగాలి. దేవా నీకోసమే నేను జీవించాలి, నాకు సంపూర్ణ భక్తి కావాలి, నెమ్మది కావాలి, సుఖం కావాలి బాబా. అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి కోసం? రాజుల కోసం. అబ్రహామా, నువ్వు ప్రవక్తివి, నీ రాజు కోసం ప్రార్థన చేస్తావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. తరువాత మనుషుల కోసం చూడండి, మనుషుల కోసం ఒక వ్యక్తిని చూద్దాం. నిర్గమాకాండంలో నుంచి 32వ అధ్యాయంలో నుంచి 30వ వచనమయ్య. నిర్గమాకాండమమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ అందరూ చూడండి అమ్మ. 32వ అధ్యాయంలో నుంచి అయ్యా 30, 31, 32 వచనాలు అయ్యా. మరునాడు మోషే ప్రజలతో, ప్రజల కోసం, మనుషుల కోసం, మీరు గొప్ప పాపం చేసిద్రి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. ఒకవేళ దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తాడేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రజల కోసం చూడండి,
భార్య కోసం, బిడ్డల కోసం, అమ్మ కోసం, నాన్న కోసం, తమ్ముడు కోసం, అక్క కోసం కాదు, ప్రజల కోసం తిరిగి వెళ్ళి అయ్యో అయ్యో ఈ ప్రజలు, ఈ మనుషులు, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. పాపం చేశారయ్యా. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొని వాళ్ళు చేయకూడదని విగ్రహాలను చేశారు. అయ్యో అయ్యో నీవు వారి పాపమును, నీవు వాళ్ళ పాపాలు ఒకవేళ పరిహరించితివా, ఒకవేళ క్షమిస్తావా, పరిహరించావా, లేని ఎడల లేకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నాడంట. ఎవరి కోసం అండి? మనుషుల కోసం. ఎవరి కోసం అమ్మా? విసిగిస్తున్నారు వీళ్ళు, సొనుగుతున్నారు, గొడుగుతున్నారు, బాధపడుతున్నారు. అయినా సరే చూడండి, దేవుడు ఏమన్నాడు? అబ్రహాము, మోషే లోపల నోళ్ళని ప్రజలు వాళ్ళు తీసేసి కొత్త జనాన్ని ఇస్తా. మోషే అంటే లేదు, వాళ్ళని క్షమించావా? సరే, లేదా లేకపోతే నా పేరు రాసిన గ్రంథంలోంచి తుడిచిపడి తీసే, నా పేరొద్దు. నాకు కారణ దేశం కన్నా నీవు అప్ప చెప్పిన ప్రజల యొక్క క్షేమం విన్నా, ప్రజల క్షేమం కావాలి. అప్పుడు మోషే మీదకి సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం దిగి వస్తుంది దేవుడి దగ్గర నుంచి. ఎందుకంటే మోషే కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఎవరు వయసులో ఉన్నావు? ఎంతమంది మనుషుల కోసం రోజు ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది తాగుబోతులు మారాలని ఏడుస్తున్నావు? ఎంతమంది తిరిగిబోతులు మారాలని ఏడుస్తున్నావు? ఎంతమంది ఎవడ స్త్రీలు మారాలి, ఎవడ పురుషులు మారాలని ఏడుస్తున్నావు? ఎన్ని వ్యభిచారాల్లో బంధించబడిన స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది దురాత్మ పీడించబడుతూ పిచ్చి పడిన వాళ్ళగా జీవిస్తూ రోడ్ల మీద జీవిస్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఉగ్రవాదుల కోసం ప్రార్థన చేస్తాం, ఎంతమంది విఘాతికుల కోసం ప్రార్థన చేస్తాం, ఎంతమంది బంధువుల కోసం ప్రార్థన చేస్తాం. తల్లి ఏడుస్తున్నావా? దేవా నాకు ఇచ్చే రక్షణ అందరికీ లేదయ్యా, నాకు ఇచ్చే అవకాశం చాలా మందికి లేదయ్యా, దేవా నాకు ఇచ్చే అవకాశం అందరికి ఇవ్వాలని ముందు నాకు అవకాశం ఇచ్చావు. హల్లెలూయా. నాకు ముందు రక్షణ ఇచ్చావు, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయాలని ఎంతో మంది ప్రార్థన విని నాకు రక్షణ ఇచ్చు. నేను వాళ్ళ గురించి ప్రార్థన నన్ను రక్షించుకున్నాను. నేను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నాకు స్వస్థత ఇచ్చు. నేను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నాకు పరలోక రాజ్యం ఇచ్చు. నేను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నా కాళ్ళకి బలం ఇచ్చు. నేను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, తాగుబోతుల కోసం ప్రార్థన చేయడానికి, తిరుగుబోతుల కోసం ప్రార్థన చేయడానికి, అనేక హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, కులమత భేదం లేకుండా అందరి కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయడానికి నాకు ఈ వయసు ఇచ్చో, ఈ ఆరోగ్యం ఇచ్చో, ఈ ఇల్లు ఇచ్చో, ఈ స్థలం ఇచ్చో, ఈ పొలం ఇచ్చో, ఈ ఉద్యోగం ఇచ్చో, ఈ పెళ్లి చేస్తూ, ఈ సంతానం ఇచ్చో, నీకు వందనాలయ్యా. మోషే అంటున్నాడు, ప్రభువా యేసయ్యా ఈ ప్రజల్ని క్షమించావా? సరే, లేదా నా పేరు ఎవరు ఉన్నారా? సార్ ఎండి గారు ఒక ఉదాహరణ. ఎండి గారు ఏంటి మేనేజ్ చెప్పు. మా ఇంటి పక్కన ఒక పేదవాడు ఉన్నాడండి, పేదవాడు. వాచ్మెన్ ఉద్యోగం అండి. వాచ్మెన్ ఉద్యోగమా? అవునండి, వాచ్మెన్ ఉద్యోగం అండి. మన దగ్గర ఖాళీ లేదయ్యా, ఖాళీ లేదా? నేను మేనేజర్ కదండి, చెప్తున్నా ఒక మాటనండి. నువ్వు మేనేజర్ అయితే నేను ఎండిని కుదరదు, అయితే నా ఉద్యోగం తీసేసేయండి, అయితే వాడికి ఏదో ఉద్యోగం అంటావా? కుదరదా సార్? అరే మా దగ్గర జాబ్ లేదంట, ఎవరికో మాకు వెళ్ళు. మోషే గారు అంటున్నారు, యేసుప్రభువా ఈ ప్రజలు తప్పు చేశారు, విగ్రహం చేసుకునే బంగారంతో క్షమించు. కానీ వాళ్ళు క్షమించకపోతే, వాళ్ళు స్వీకరించకపోతే నా పేరు గ్రంథంలో తుడిచి